హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. 194, 201. నిత్యము అత్యంత నికటము అయిన ఆత్మను ఎలా ఎరుగజాలలేకపోతున్నామో తెలిపే ఉదాహరణలు కొన్ని చెప్పండి అని ఆ పార్శ్వీ వనిత, కొంతమంది పార్శ్వీ వనితలు భగవాన్ అడిగారు. నిత్యం అంటున్నారు, అత్యంత సత్యమై ఉంది అంటున్నారు. అలాంటి ఆత్మని ఎందుకు మేమందరము తెలుసుకోలేకపోతున్నాము? దాన్ని ఉదాహరణ రూపంగా మాకు తెలియచేయండి అని పార్శ్వీ వనితలు అడిగారు భగవాన్ని. ఇప్పుడు మహర్షుల వారు అన్నారు, వారికి ఈ కథని చెప్పారు. స్వకంఠాభరణం యథా అని మెడలోని హారాన్ని మరిచిపోయి దానికై ఊరెల్లా వెతికిందిట ఒక ఆవిడ. అదో కథ. తన మెడలోనే ఉంది హారం, మెడలో ఉందని మర్చిపోయింది. ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, అక్కడ పడిపోయిందేమో, ఇక్కడ పడిపోయిందేమో, ఎవరైనా చూసారా, నా హారం పోయింది అంటూ అంతా వెతుకుతోందనమాట. అప్పుడు ఎప్పుడో ఒకరు పరిశీలించి చూసి, హారం నీ మెడలోనే ఉంది కదా అంటే చటుక్కుని తడి చూసుకుంది. నా మెడలోనే ఉందా, పోయిందనుకున్నానే అని ఆవిడ మళ్ళీ హారం దొరికింది అని సంతోషపడిందట. అసలు పోతే కదా నడిచింది. అలాగే ఊరెళ్ళే వెతకడం లాంటిది. ఏంటి అంతటా అన్నిటా సదా సదా అత్యంత సత్యమై ఉన్నటువంటి ఆత్మని మేము తెలుసుకోలేకపోతున్నామేమిటి? మెళ్ళో ఉన్న నగని మరిచిపోయి నగని వెతుకుతున్న వాళ్ళకి లాగా ఉన్నారు అని ఈ కథ చెప్పింది మనకి. అంటే మనమే అదే ఉండి మనం ఎవరో మనం మర్చిపోయాం, దాన్ని వెతుకుతున్నాం అన్నమాట. అలాగే ఇంకొకటి కూడా చెప్పారు, దశముని కథ. 10 మంది మూర్ఖులు ప్రతివాడు తన్ను విడిచి ఇతరులు తమ్మండుగునే లెక్కెడుతున్నాడట. అయ్యో మనం 10 మంది కదా, 9 మంది ఉన్నామే, ఒకడు పోయాడు ఒకడు చచ్చిపోయాడు అనుకుంటున్నారట. ఎవడు లెక్క పెట్టినా అదే తంతు. తన్ను విడిచి మిగతా వారందరినీ లెక్క పెడతాడు. 10వ వాడు చచ్చిపోయాడు అనుకుంటున్నారు. కానీ తనతో కలిసి 10 అన్న సంగతి వాళ్ళకి తెలియడం లేదు. ఒక వివేకవంతుడు వచ్చి, పోయిన వాడెవడు, నేను లెక్క పెడతాను చూడని చెప్పి లెక్క పెట్టేసరికి 10 మంది వచ్చారు. అలాగే నిన్ను మరచి నీ వల్ల తెలియబడే వాటితో కలిసిపోవడం చేత నీవెవరో నీకు తెలియడం లేదు. అర్థమైందమ్మా? అంచేత ఇంకొకటి చెప్పారు భగవాను. మేకల మందలో పెరిగినటువంటి ఒక సింహపు పిల్ల చిన్నప్పుడే తప్పిపోయి మేకల మందలో కలిసిపోయింది. మేకలు మేపుకునే వాడుకు మందతో పాటు వెళ్ళి కలిసిపోయింది. వాడు కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా మేకలతో పాటు దాన్ని పెంచుతున్నాడు. అది మేకలాగే తింటోంది. మేక సింహం పిల్ల మేక తినే తిండి తినదు కదా, కానీ మేకలు తినే తిండి తింటోంది, తాగే నీళ్ళే తాగుతుంది, మేకల్లాగానే ప్రవర్తిస్తోంది, మేకల్లాగానే అరుస్తోంది. తాను మేకని అనుకుంది. కానీ ఒకరోజు మేకలు అన్నిటితో పాటు నదిలో నీళ్లు తాగుతోంది ఈ సింహం పిల్ల. అవతల ఒడ్డున ఒక సింహము ఈ మేకల మందం చూసింది, దానికి ఆహారం కదా. అన్ని మేకల మధ్యలోనూ సింహ పిల్లని చూసింది. అదేమిటి సింహ పిల్ల ఈ మేకల మందలో ఉంది అనుకుని అది ఉరికి వెళ్ళి మేకలన్నిటినీ అదిలించి ఇదిగో ఈ సింహపు పిల్లను పట్టుకుంది. మేమే అని అడవడం మొదలు పెట్టింది. ఏమిటి నువ్వు ఇలాగ మేమే అని అరుస్తున్నావు, నువ్వు మేకవి కాదు, నువ్వు సింహానివి అంది. దానికి అర్థం లేదు మేక పిల్లకి, సింహ పిల్లకి. దానికి అలవాటు అయిపోయింది. అందరూ అంతే ఇళ్ళట్టుకుని లోకం బట్టి ఇది నేను అది నేను అనుకుంటూ బ్రతికేస్తున్నాం. గురువు ఎంత సింహంలా గర్జించినా మనకు అర్థం అవడం లేదు. అయితే ఆ సింహం ఏం చేసిందంటే గట్టిగా బదిలించి దాన్ని దండించి, నువ్వు మేకవి కాదు, నువ్వు సింహానివి, అసలు మేక లక్షణాలు ఏవీ నీకు లేవు, నీవు చిన్నతనం నుంచి మేకల మందలో కలిసి పెరగడం వల్ల ఆ మేకల లక్షణాలు నీకు వచ్చినట్లు అనిపిస్తుంది. నీ సహజ స్వభావము మేక కాదు, సింహం. నీ స్వభావంలో మేక లేదు, కానీ
వాటితో కలిసి తిరగడం వల్ల ఆ లక్షణాలు నీకు వచ్చినట్లు అనిపించి వాటి వల్లే ప్రవర్తిస్తున్నావు. అన్నా సరే దానికి మేమే అని వస్తారు గట్టిగా నాకులా గాండ్రించు అని ఇది గాండ్రించడం మొదలు పెట్టింది. అది వినేసరికి దీనికి కొంచెం భయం వేసింది, కానీ దానికి లాగా అరవడం మొదలు పెట్టింది. కానీ చాలా సార్లు మేకలాగే అరుపొస్తుంది మే అని. కానీ మళ్ళీ గాండ్రించి దాన్ని కాదు గట్టిగా నాలా పలుకు అని దానికి లాగా అరవడం నేర్పితే నెమ్మదిగా మేక అరుపు వదిలేసి దానిలో నుంచి దాని సహజ స్వభావమైన సింహం అరుపు బయటకు వచ్చింది. సింహంలాగే ఘీంకరించింది. అప్పుడు ఏమిటి, నేను సింహాన్న ఇన్నాళ్ళు ఆ మేకను అనుకున్నానే, నేను మేకని కాదు, నేను సింహాన్ని గట్టిగా గాండ్రించింది. సింహపు లక్షణాలన్నీ దానికి వచ్చేసాయి. ఇప్పుడు అది మేక సింహం అయిపోయింది. సింహమే అది అయిపోవడమే. అలాగే బ్రహ్మానివే మాయాలోకంలో పడి మాయా మనుషుల మధ్య తిరిగి వాటి ఎవరితో తిరిగితే ఆ లక్షణాలు వస్తాయండి. అంచేత నీ స్నేహితులను బట్టి నువ్వెవరో నేను తెలుసుకోగలను అంటాడు ఒక విజ్ఞుడు. ఎటువంటి స్నేహాలు చేస్తున్నావు, నువ్వు మంచివాడివి అయినా వాడి స్నేహాల లక్షణాలు నీకు వచ్చేస్తాయి. నీ స్నేహితులను బట్టి నువ్వెవరో నేను గుర్తిస్తాను అంటాడు ఆయన. వాడి స్నేహాలే చెప్తున్నాయి వాడి ప్రవర్తనని. అలాగా మనం కూడా అనేక జన్మలుగా దేహభ్రాంతితో కలిసి ఈ లోకంలో దేహభ్రాంతి కలిగిన వ్యక్తుల మధ్యనే జీవిస్తూ ఉండడం వల్ల మన స్వరూపాన్ని మనం మర్చిపోయాం. ఎప్పుడైతే సద్గురువు నీ స్వరూపాన్ని అనేక విధాలుగా ప్రయత్నం చేసి నీ స్వరూపము కాని వాటిని తొలగించి నీ స్వరూపాన్ని గుర్తు చేస్తాడు. దానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ఆయన చేయిస్తుంటే నువ్వు చేస్తూ పోతే నీ స్వరూపం నీకు తెలుస్తుంది అని ఈ కథ యొక్క అర్థం అనమాట. అదే మేకల మందులో పెరిగిన సింహపు పిల్ల కథ కూడా చెప్పారు. నిజ మాతాపితరులను ఎరుగని కర్ణుడి కథ కూడా చెప్పారు. కర్ణుడు కుంతిదేవి కొడుకు, క్షత్రియుడు, సూర్యుని వల్ల పుట్టాడు. అసలు అతడు కుంతి కుమారుడే అయినా సరే మరి శూద్రుల ఇంట్లో పెరిగాడు. పెరగడం వల్ల వాడిని శూద్ర కుమారుడే అంటున్నారు. కానీ అతడిలో రాచ లక్షణాలు, క్షత్రియ లక్షణాలు, వీర లక్షణాలు పొటమరిస్తూ వచ్చాయి పసితనం నుంచి. కానీ తాను సూతుడినే అనుకుంటున్నాడు అతను. మరి అక్కడే పెరిగాడుగా, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మా పిల్లాడే అనుకుంటున్నారు. కానీ అతనిలో ఉన్నటువంటి ఆ క్షత్రియ లక్షణాలు, వీర శౌర్య లక్షణాలు, విద్యా లక్షణాలు అన్ని ఒకటి బయటికి రావడం మొదలుపెట్టి ఎదిగే కొద్ది అప్పుడు తన సహజ లక్షణాలతో అతడు మరి పాండవుల కౌరవుల సభలో చేరి తాను తన క్షత్రియ లక్షణాలు అక్కడ ప్రకటించుకున్నాడు. పెరిగింది శూద్రుల ఇంట్లోనే అయినా లక్షణాలు క్షత్రియులు అయి ఉన్నాయి. ఇప్పుడు ప్రయత్నం చేయగా బయటకు వచ్చాయి. అలాగే నువ్వు దేహాన్ని పట్టుకుని లోకులతో లోక విషయాల మధ్య దొర్లుతూ ఉన్నా నీకు గురువు వచ్చి నేను మేలుకొల్పితే ప్రయత్నం చేయగా ఈ అసహజ లక్షణాలు పోయి నీ సహజ లక్షణమైన శాంతిపూర్వకమైన బ్రహ్మమే నువ్వని నువ్వు కనుక్కుంటావు అని కర్ణుడి కథ కూడా చెప్పారు. ఆ తర్వాత అధమనుల కుటుంబంలో పెరిగిన రాజకుమారుడి కథ కూడా, ఆ అధమ కులాల్లో పుట్టిన వాళ్ళ ఇంట్లో పెరిగిన రాజకుమారుడి కథ కూడా ఇలా వివరించి చెప్పారు భగవాను. వాళ్ళకి మేము ఎందుకు మర్చిపోయాము, ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అని అడిగారు కదా వాళ్ళు. అంతా పరమాత్మే నిత్య సత్యమైన ఆ పరమాత్మ స్వరూపమే నువ్వని చెప్తూ ఉంటే నేను దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నాము అని అడిగిన ఆ పార్సీ వంచలకి భగవాన్ ఈ కథలు చెప్పి ఇదిగో ఇందువల్లనమ్మా అని తెలియజేశారు. అని చేత మనం ఈ కథలను బట్టి ఇలాగట అలాటని కథలు చెప్పుకోవడం కాదు. ఓహో, అయితే భగవాన్ చెప్పింది మన నిజస్వరూపము బ్రహ్మే, ప్రజ్ఞానమే, అఖండ ప్రకాశమే, తేజస్సే, తెలివే నా స్వరూపము. అట్టి నేను అనేక జన్మల వాసనల వల్ల దేహంతో కలిసిపోయి దేహం నేనుని అటువంటి వ్యక్తుల మధ్య సమాజం మధ్య తిరిగి నన్ను నేను మరచి తను నేనని తలచి ఎన్నో జన్మలెత్తి తుది
తన్ను తానెరుగుట పలులో ఒక సంచార కళను మేల్కొనుట కనుము అని భగవానే చెప్పారు కదా. కల్లో నుంచి మేల్కొన్నవాడు కల్లో ఎక్కడెక్కడో తిరిగాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అవును. వెలుగు వచ్చాక తాను ఏ కష్టాలు పడలేదని, ఎక్కడ తిరగలేదని తెలుసుకున్నాడు. అలాగే సత్య జ్ఞానం కలిగిన తరువాత అసలు నాకు జన్మలే లేవని, నేను పుట్టలేదని, పెరగలేదని, ఈ దృశ్యమానమైన ప్రపంచమంతా కేవలం అజ్ఞాన భావనేనని తాను సచ్చితానంద పరబ్రహ్మమని తెలుసుకుంటాడు. కాబట్టి ఇటువంటి ప్రయత్నం సద్గురువుని ఆశ్రయించి సదా చేసిన వారందరూ ధన్యతను పొందుతారు. తమ స్వరూపమందు చావు పుట్టుకలు లేని, సుఖ దుఃఖాలు లేని, రాగద్వేషాలు లేని, అహంకార మమకారాలు లేని సత్యస్థితిని పొంది తీరుతారు. మన రమణ సద్గురుని అండచేరిన వారందరూ ధన్యులు. హరి ఓం శ్రీ రమణ సద్గురుదేవాయ నమః.